హాయ్ అండి. నమస్తే. మనం ఇప్పుడు డిండి డ్యామ్ చూడడానికి వెళ్తున్నాం. వర్షాలు పడడం వల్ల డ్యామ్ మొత్తం వాటర్‌తో చాలా బావుందండి చూడ్డానికి. మనం వెళ్ళే దారంతా కూడా ఈ వర్షాలు పడడం వల్ల చూడ్డానికి చాలా బావుందండి. గ్రీనరీగా ఉండి మనసుకి ఆహ్లాదకరంగా ఉంది. అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వచ్చేసామండి డిండి డ్యామ్. ఆ పైన కనిపిస్తుంది గదా! బైక్ వెళ్తుంది గదా! అదే మనం ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి వాటర్ చూడాలంటే. ఈ డ్యామ్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే దారి మధ్యలో ఉంది. ఈ డిండి అనే ఊరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి 119 కిలోమీటర్స్ అండి. అలానే శ్రీశైలం కూడా 99 కిలోమీటర్లండి ఈ డిండి ఊరు నుంచి. ఇది బాక్సులుగా కనిపిస్తుంది కదండి. ఇది ఏంటో తెలుసా మీకు? ఇది ఫిష్ సీడ్ ఫామ్ అండి. ఈ సీడ్ ఫామ్ వచ్చి డ్యామ్ ఆపోజిట్లో కింద భాగంలో ఉంటదండి. మీకు ఫిష్‌లు చూపిద్దాం అనుకున్నాం. కానీ మాకు కూడా ఫిష్‌లేం కనిపించలేదు. ఈ సీడ్ ఫామ్ నుండి పైన డ్యామ్ వ్యూ ఇలా ఉంటదండి. కింద రోడ్డు, పైనేమో డ్యాము.
డ్యామ్ పైనుంచి కింద వ్యూ అంతా ఇలా ఉందండి. చుట్టూ పొలాలతో గ్రీనరీగా వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఈ రోడ్కి రైట్ సైడ్ వెళ్తే శ్రీశైలం వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాం. మనం ముందు చూసాం కదా ఫిష్ సీడ్ ఫామ్, డ్యామ్ పైనుంచి వ్యూ అలా కనిపిస్తుంది. డ్యామ్ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. డ్యామ్ చూసాం కదా, ఇప్పుడు డిండి ఊర్లోకి వెళ్దాం. ఇదేనండి డిండి ఊరు. ఈ కోవిడ్ కారణంగా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. టెంపుల్స్ కూడా అన్నీ మూసేశారు. మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను ఇప్పుడు, పదండి వెళ్దాం. మీకు చూపిస్తానన్న సర్ప్రైజ్ ఇదేనండి. మాకు దారి మధ్యలో నెమలి కనిపించింది. నెమలి చాలా బాగుందండి. కెమెరాలో దాని కలర్ సరిగ్గా కనిపించలేదు, కానీ చూడడానికి నెమలి చాలా అందంగా ఉంది. పాపం ఈ నెమలి రోడ్డు క్రాస్ చేయడానికి చూస్తుందండి, కానీ వెహికల్స్ రావడం వల్ల అది క్రాస్ చేయలేకపోతుంది. మొత్తానికి నెమలి రోడ్ క్రాస్ చేసేసి దాని దారిలో అది వెళ్ళిపోయింది. మన దారిలో మనం వచ్చేసాం. నెమలి వెళ్ళిపోయింది కదా, మనం కూడా వెళ్దాం ఇంకా, పదండి. ఈ నెమలిని చూసే కొలది ఇంకా చూడాలనిపించింది. అది వెళ్ళే వరకు మేము అక్కడే ఉండి చూస్తూ ఉండిపోయాం. మనం ఇప్పుడు ఒక కోట దగ్గరికి వచ్చాం. ఈ కోట మూడు వైపులా ఇలా వాటర్తో నిండి ఉంటుంది.
ఈ కోట ఒకప్పటి రాజుల విలాసాల కోట. ఒకప్పటి రాజుగారి విలాసాల కోట. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. ఇలా వాటర్తో నిండి ఉంటుందండి. ఇదే రాజుగారి కోట. ఈ కోట ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది. లాక్డౌన్ కారణంగా మనం లోపలికి వెళ్ళడానికి లేదు. నేను మీకు ఈ కోట లోపల చూపించలేకపోతున్నాను కోవిడ్ కారణంగా. ఈ కోట చుట్టూ వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. ఈ కోటకి 3 వైపులా వాటర్ ఉంది. వాటర్ ఫుల్గా ఉన్నాయి వర్షాల కారణంగా. చూడండి వాటర్ ఎంత ఫుల్గా ఉందో. చూసారా వాటర్ మొత్తం చాలా ఫుల్గా ఉంది. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.